అందరికంటే నేనే గొప్ప అనేటువంటి కాదు పరలోక రాజ్యం. ఎవరిది రాజ్యం? శిష్యులకు కూడా ఆ రోజు గొడవ వచ్చి పడింది. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనుకుంటే, ఏయ్, మీలో ఎవడైతే గొప్పోడు అనుకుంటున్నాడో వాడు ముందేం చేయమన్నాడు? అందరికీ పరిచర్యం, అందరికీ పరిచర్య చేయి. అప్పుడు నువ్వు గొప్ప అవుతావు. నువ్వు అందరి పరిచర్య తీసుకుంటే అందరికంటే ఏమవుతావు? తక్కువ. ఆత్మ విషయమై దీనులైన వాడట పరలోక రాజ్యం వారిది. అంటే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, దేవుని రాజ్యానికి వారసులం కావాలంటే దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలంటే నీలో నాలో కనబడవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే వినయం, విధేయత మన జీవితంలో ఉండాలి. ఇది మనం నేర్చుకుంటే